నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయనకి చాలా రుణపడి ఉండాలి జగన్ గారు. ఎందుకు అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఆల్రెడీ రాష్ట్రంలో ఒక గోల జరుగుతుంది. వైసీపీ నుంచి ఒక గోల, ఒక గందరగోళం. ఇంకా వాళ్ళకి వచ్చింది అది ఒకటే కదా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో అనేసారు, మహిళల గురించి వైసీపీ యొక్క భార్యల్ని అవమానించారని చెప్పి వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకృష్ణ గారు అన్న మాట ఏంటి, దాన్ని నేను సమర్థిస్తున్నానా లేదా అనేది కాసేపు పక్కన పెడదామండి. అయితే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట్లాడిన మాట ఎంత అద్భుతంగా ఉపయోగపడింది. ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధం, ఏదో ఛత్రపతి సినిమాలో ఇలా పడిపోయి కాట్రాజు మట్టిలో నొక్కేస్తూ ఉంటే కరెక్ట్గా ప్రభాస్కి ఒక చెంబు దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుతో పోతున్నాను కాదు, కానీ కరెక్ట్గా అలాంటి ఒక ఆయుధం ఈవేళ ఏబిఎన్ రాధాకృష్ణ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి దొరికిందండి. జగన్ గారు దొరికితే ఊరుకుంటారా? గతంలో కూడా వాళ్ళ స్టైల్ మనకు తెలిసిందే కదా. ఏమీ లేకపోయినా కూడా అక్కడ ఏదో ఉందని క్రియేట్ చేస్తారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్దామండి. విషయం ఏంటంటే, ఇగో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీల్లో ఏబిఎన్ ఎండి వేమూరు రాధాకృష్ణ గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడిన మాటలని ఖండిస్తూ చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పొలోమని కంప్లైంట్లు రాష్ట్రం అంతా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారు. ఏమంటే ఇక సీదిరి అప్పలరాజు అంటే నాకు తెలిసి అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా వీళ్ళ కంప్లైంట్లు. అంటే ఇది ఒక 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 రియాలిటీ షో చేస్తారండి వీళ్ళు ఎప్పుడు కూడా. వైసీపీ వాళ్ళు ఏమీ లేకపోయినా రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించేసి ఎక్కడికక్కడే పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చేస్తే ప్రజలందరూ ఎర్రోళ్ళలాగా అయ్యి బాబు ఏదో చాలా ఘోరం జరిగిపోయినట్టుంది, ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళకి చాలా అన్యాయం, ఆ మహిళలను చాలా అప్పుడు అవమానించేసినట్టున్నారు అని ప్రజలు అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళు మర్చిపోతారు. ఈ గోల్లో పడిపోతారు. ఈ గోల్లో వాళ్ళని కంగారు పెట్టేయాలనేది వీళ్ళ మాస్టర్ ప్లాన్ అండి. వైసీపీది ఎప్పుడు ఇదే స్ట్రాటజీ. మీకు గతంలో కూడా చూడండి, బిఆర్ నాయుడు గారి విషయంలో అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు చేసిన హడావుడి ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయటం ఏంటి, అక్కడ ఉన్న వీడియో ఏంటి, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం ఏంటి. అంటే మొన్నటి విషయంలో TV5 వారు దొరికారు. వీళ్ళ అంటే దొరకడం అంటే వాళ్ళని ఎలాగైనా చేజిక్కించుకుని వాళ్ళని ఎలాగైనా బదనాం చేయాలని TV5 మీద దాడి జరిగింది మొన్న. ఇప్పుడు ఏబిఎన్ మీద దాడి. అంటే కారణం ఏముండక్కర్లే, చాలా చిన్న మాటను కూడా పట్టుకుని వక్రీకరించేసి దాన్ని ఎక్కడికో తీసుకుపోగలరు వీళ్ళు ఇప్పుడు వక్రీకరించిన మాట, ఎలాంటి మాటని ఎలా వక్రీకరించారో తెలుసండి. ఇప్పుడు ఉన్న మాటను ఉన్నట్టు మాట్లాడితే, ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పు ఎవరు మాట్లాడినా తప్పేనండి. కానీ ఆయన ఏం మాట్లాడాడు, దాన్ని వీళ్ళు వైసీపీ ఎలా వక్రీకరించింది, ఇప్పుడు దేనికి ఉపయోగించుకుంటుంది. అయితే ముందైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేస్తానండి, ఎందుకంటే ఎక్కువసేపు దాచుకోలేను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎలాగైనా ధ్వంసం చేయాలి, అమరావతిని రాజధాని కానివ్వకూడదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదని గత 5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన నుంచి కూడా చాలా గట్టిగా ట్రై చేశాడు. గట్టిగా ట్రై చేసిన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా అమరావతి కట్టుబడి ఉన్నాడు కదా. వెంటనే ఆయన మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్తో చట్టం చేయించేశాడు. చట్టం చేయించేస్తే ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి కుర్తులో పాటు ఎలకలాగా అయిపోయింది. మనం ఎంతో 3 రాజధానులు అన్నాం, 3 రాజధానులు కాదన్నాం, వైజాగ్ అన్నాం, కర్నూలు అన్నాం, ఇంకోటి అన్నాం, ఇన్ని చెప్పినా సరే మళ్ళీ అమరావతి అయిపోతుంది రా బాబు, మన మాట నెగ్గట్లేదు, రాష్ట్రం బాగుపడిపోతుంది. రాష్ట్రం బాగుపడడం కాదు మనకు ముఖ్యం, మన మాట నెగ్గటం ముఖ్యం. ఇప్పుడు ఎలాగ దీన్ని ఆపాలి అని చెప్పి మళ్ళీ గొల్లాలు పడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో కాదు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్నను పెట్టండి అన్నాడు. ఇప్పుడు ప్రజలందరూ అద్భుతమైన ఐడియా ఇచ్చారని జగన్ గారు అని చప్పట్లు కూడా ఎత్తారు అనుకున్నారు. కానీ విపరీతమైన ట్రోలింగ్ ఐటమ్ అయిపోయింది. ఆయన చాలా ఘోరంగా ట్రోల్ అయ్యాడు. ఈ దేశంలో ఎప్పుడు ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో ట్రోల్ అయ్యి ఉండడు. ఎక్కడ పడితే అక్కడ కామెడీ ట్రోల్స్, నవ్వులు. అయితే కరెక్ట్గా అది అవమానపడిపోతున్నాడు జగన్. ఇక అమ్మ ఏటరా అనవసరంగా అన్నాం, ఇంత పెంట తెచ్చారేటని వైసీపీ నాయకులు కూడా తిరగబడిపోయారు. ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము అలా కవర్ చేయాలని చెప్పి ఆ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు ఏదైతే కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళే రివర్స్ అయిపోయారట. సొంత కార్యకర్తలు రివర్స్ అయిపోతున్నారు. ఇక నాలాంటి కామెడీ చేస్తాడు కదా, ఆ కామెడీకి అమ్మ అనవసరంగా ట్రోలింగ్ ఐటమ్ అయిపోయి వాళ్ళ కామెడీకి అవకాశం ఇస్తామని
ఇక అయిపోతుంది, ఇంకా మొత్తం వాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితిలో టక్మని ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఈ తొలిపలికి ఏదో ఉంది కదండి, ఆ కార్యక్రమంలో ఒక్క మాట వీళ్ళకే కారు చీకట్లో మిలుకు మిలుకుమంటూ ఒక నక్షత్రంలో కనిపించింది. ఇంకా దాన్ని పట్టుకుని దీన్ని గొడవ రచ్చరచ్చ చేసిస్తే ఈ మావిగన్ అనే కామెడీ పక్కకి వెళ్ళిపోద్ది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందనే ఒక గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్ మరుగున పడిపోద్ది. ఇక మొత్తం జనాన్ని ఈ టాపిక్ మాట్లాడుకునేలాగా ఇది వైసీపీ మహిళలను కించపరిచారు పదే చెప్పడం ద్వారా ప్రజలందరినీ ఎక్కడ కూర్చోబెట్టచ్చు. బా ఏం ప్లానింగ్ అండి. అంటే వైసీపీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ బాగుంటుందండి. కాకపోతే పాయింటే చాలా పేలవంగా ఉంటుంది. పాయింట్ చాలా సిల్లీగా ఉంటుందండి. ఆ పాయింట్ ఏంటో మీకు చూపిస్తాను రండి ముందు, తర్వాత మనం ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. వీళ్ళు అయితే లోకేష్ గారు భయపెట్టారండి వైసీపీని. వైసీపీ రప్ప బ్యాచ్ల్ని, వైసీపీలో ఉన్న మహిళలను తిట్టే బ్యాచ్ల్ని, వైసీపీలో ఉన్న దాడులకు వెళ్ళే బ్యాచ్ల్ని లోకేష్ గారు అయితే గట్టిగా భయపెట్టారు. ఆ భయపెట్టరనే విషయం నాకు ఎలా కన్ఫర్మ్ అయిందంటే, వీళ్ళు జరుగుతుంది ఏబిఎన్ ఆఫీస్ మీద వీళ్ళు నిరసన తెలియజేయాలి. ఎక్కడ చేయాలి? ఏబిఎన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ ప్రసారం చేసింది? అది ఆంధ్రాకి సంబంధించి. ఏ నాయకులకు ఉద్దేశించి మాట్లాడింది? వైసీపీ నాయకులకు ఉద్దేశించి. అప్పుడు వీళ్ళు ఎక్కడ నిరసన చేయాలి? ఆంధ్రాలో చేయాలి. విజయవాడలో ఏబిఎన్ ఆఫీస్ ఉంది, చేయొచ్చు కదా. చేస్తే మడతడిపోద్దని భయం ఉంది. లోకేష్ గారు ఊరుకోరు. ఇక్కడ మనం గతంలో లాగా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసేసి రౌడీ చేస్తాం అంటే తొక్కిపెట్టిన ఆరది చేస్తాడు లోకేష్ ఇక్కడ. కాబట్టి ఆయనకి భయపడి అసలు వద్దురా బాబు, ఆంధ్రాలో మనం ఏం చేయొద్దు, వీలైతే హైదరాబాద్ పోదాం, హైదరాబాద్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇద్దరికి సమానంగా ఉంటుంది, అక్కడ పోదాం అని చెప్పి రాష్ట్రం వదిలి పారిపోయారండి లోకేష్ గారు భయపడి. ఒక రకంగా పారిపోవడం అంటారు దీన్ని. నిరసన, ఈ రాష్ట్రంలో నిరసన తెలియజేయడానికి కూడా భయపడి ప్యాంట్లు తడుపుకుంటుంది వైసీపీ అని చెప్పచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి చేయడం ఏంటండి? ఆ రాష్ట్రానికి ఏం సంబంధం? పాప ఆ పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు తలపోటు లేని పని తలపోటు అక్కడికి వెళ్ళి చేస్తారు ఎవరన్నా. అక్కడ కూడా దళితుని కొట్టించేశారు విజయవంతంగా. అక్కడ చాలామంది ఉన్నారు. జోకర్ రమేష్ ఉన్నాడు, మార్గాన్ భరత్ ఉన్నాడు, మరొకటి ఉన్నాడు, చాలామంది ఉన్నారు అక్కడ వైసీపీ నాయకులు. వాళ్ళందరూ సేఫ్గా ఉండి ఓ దళితుని మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు ఎంపగా కొట్టించేశారు పోలీసు వాళ్ళతోటి. ఎందుకంటే మనోడు కూడా పావలయ్య అంటే రూపపావల చేస్తున్నాడు. ఈ రూపపావల యాక్టింగ్లో అంటే ఎలాగన్నా ముందుకెళ్ళిపోవాలి, ఎలాగన్నా వైసీపీలో నాకు కూడా మంత్రి వచ్చేయాలి, ఆ తాపత్రయం ఏదో ఉంటుంది కదండి. ఆ తాపత్రయంలో ముందుకెళ్తుంటే ఈడెవడో పేటీఎం ఆర్టిస్ట్లో ఉన్నాడని పాట్మని బీగడ ఒకటే ఎడం చేత్తో, పొరసేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోవద్దని ఒక సామెత ఉందండి మా సైడు. అలా పొరసేత్తో బీగాడు ఒక ఎమ్మెల్యే, అది కూడా ఇప్పుడు గెలుచున్న ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎందుకు వచ్చిన పని ఇది? వెళ్ళి పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా తన్నులు తింటేంటి? ఇప్పుడు సిగ్గు అనిపించట్లేదంటే మీకు అసలు. అందుకే కదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మిమ్మల్ని అలాగ అంటున్నాడు. ఇలాంటి ఏదో పనుల వల్లే కదా అలా మాట్లాడించుకున్నారు. రాధాకృష్ణ గారు మహిళలను కించపరిచారని అంటున్నారండి. వీళ్ళు వైసీపీ నాయకుల భార్యల్ని ఇంకొక తారుచుతారు అని అన్నారట. ఆ మాట ఆయన అనలేదు, వీళ్ళని నీళ్ళు అనేసుకుంటున్నారు. ఆయన అంటే ఒకవేళ నిజంగా రాధాకృష్ణ గారు ఆ మాట అనున్నారు అనుకోండి, తప్పే ఖచ్చితంగా. కానీ ఆయన ఏ మాట అన్నాడో నేను చూపించకముందే మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలాగా. వైసీపీ నాయకులు వాళ్ళ భార్యని తారుచుతారు అని రాధాకృష్ణ గారు అన్నారు అని వాడుతున్న మళ్ళీ ఎమ్మెల్యే అంటే తను ఏమండి. అందుకే పోలీసులు లాగారు మనోడిని చూసి. మనోడు పావలా యాక్టింగ్ చేయమంటాడు, రూపపాలు చేస్తున్నాడని. ఈ రూపపాల యాక్టర్కి ఆల్రెడీ తగిలించారు పోలీసులు అక్కడ. కానీ ఆ మాట చూడండి ఒకసారి, ఇంకా ఉన్నాయి మాటలు, అవన్నీ వినిపిస్తాను. వినిపించక ముందు అసలు రాధాకృష్ణ గారు ఏమన్నారు? ఇప్పుడు వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యే అతను, ఏ పేటీఎం కుర్రోడు 5 రూపాయల కోసం కామెంట్ పెట్టే పేటీఎం కుర్రోడు, లేకపోతే మరొకడు కాదు, వైసీపీ ఎమ్మెల్యే. వైసీపీ వాళ్ళ భార్యల్ని తారుస్తారు అని రాధాకృష్ణ గారు అన్నారు అన్నాడు. జగన్ వచ్చి ఇక ఇది పంది కాదురా బాబు, నంది అంటే పందిని చూపించి నంది అని నమ్మేసేవాళ్ళు ఉన్నారట. కాదు, నందిని చూపించి ఇది నంది కాదురా బాబు పంది అంటే పంది అని నమ్మేసేవాళ్ళు వైసీపీలో ఉన్నారట. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్న మాటలండి. పందిని చూసి నంది అంటే నమ్మేస్తారు. ఇగో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను ఇదే రాజధాని అంటే నమ్మేశారు. మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ అది నమ్మేశారు. ఇప్పుడు మావిగాని అంటే మళ్ళీ అది నమ్మేశారు. కాదు రే బాబు మీ భార్యలు కాదురా బాబు మీ చెల్లెళ్ళు అంటే అది కూడా నమ్మేస్తారు వీళ్ళు. అది కూడా నమ్మేసి సంబంధాలు చూసే రకాలేళ్ళు అని కొంచెం ఘాటు మాట రాశాడు ఆయన అయితే ఆ మాట ఆయన రాయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? వీళ్ళు చేసే పనులు చూస్తుంటే మరి ఎవరికైనా చిరాకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నిజంగానే
ముందు లేదు మొత్తం ప్రపంచ నగరాన్ని కడతాను, నా బుర్రలోంచి కడతాను అన్నాడు. ఆ తర్వాత వచ్చి విజయవాడ 33,000 ఎకరాలతో విజయవాడలో కట్టాలన్నాడు. ఆ తర్వాత వచ్చి అమరావతి రాజధాని అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత వచ్చి 3 రాజధానులు కాదు, మా బిల్లు వెనక తీసుకుంటున్నాం అన్నాడు. ఆ తర్వాత వచ్చి వైజాగ్ అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి అన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పుడు మావిగాన. మరి ఏదంటే దానికి భజన కొడుతుంటే చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా అబ్బాయి, చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదా. అయితే ఇక్కడ రాధాకృష్ణ గారు మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. నిజానికే ఈ భజన కొట్టే బ్యాచ్ ఎక్కువ మంది లేరు వైసీపీలో. వైసీపీ వాళ్ళు వేళ బాధపడ్డానికి కూడా కారణం అదే అండి. ఈ మావిగన్ అనే విషయాన్ని వైసీపీలో 90% వ్యతిరేకించేశారు. 90% వ్యతిరేకించేసాను కూడా మమ్మల్ని ఎలాగన్నారేంటి అనే ఒక చిన్న బాధ అయితే ఆ వ్యతిరేకించిన వైసీపీ నాయకుల్లో ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు భజన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. మావిగన్ అంటే మావిగన్ అనేటప్పటికి చూసేవాళ్ళకి ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నట్టున్నారు అని ఆటోమేటిక్గా అసేం వస్తుందండి. ఇప్పుడు నాయకుడు ఏది చెప్తే అది చెయ్యాలి, తప్పదు. కానీ ఒకే మాటని 10 సార్లు మార్చి చెప్తున్నప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది అస్సలు కరెక్ట్ కాదు. అబ్బాబే కాదండి, అలాగైతే మనం చెప్పలేమండి, లేదు బయటకు తీసుకెళ్తే జనాలు నవ్వుతున్నారండి, ఏదో ఒకటి చెప్పాలి. కానీ మరీ ఇంత వెన్నుముక లేకుండా ఉండకూడదు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కోపం తెప్పించుంటుంది. చిరాకు ఎక్కిపోయాడు ఆయన. చిరాకు ఎక్కిపోయి ఆ కోపంలో మాట్లాడాడు ఆయన. ఆ కోపంలో ఎడ్రా బాబు మరి ఇంత దారుణంగా ఉన్నారు మీరు, మీ భార్యలు కదండి అమ్మేస్తారా అన్న టైప్లో ఆయన మాట్లాడాడు. దాన్ని కూడా ఆ మాట కూడా మాట్లాడి ఉండకుండా ఉంటే ఇంకా బాగుండు. ఆ మాట అనకుండా రేపు గడ్డి తినమంటే తినేస్తారేట్రా, మీరు ఇంకోటి ఏదో చేయమంటే చేస్తారేట్రా అనేమన్నా ఇంకా బలమైన మాటలు చెప్పుంటే ఇంకా అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడుంటే బాగుండేది. ఇది ఎప్పుడైతే మాట్లాడారో టక్ మన ఆయుధం దొరికేసింది. ఆ మహిళలను అవమానించారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవాళ్ళం. క్రికెట్ ఆడుకుని మనం మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు అవతలోడు ఏ చిన్న కారణం దొరుకుతుందా గొడవ పెట్టేసుకుని మ్యాచ్ ఆపేద్దామని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కారణాల కోసం వెతుకుతూ ఉంటారు. వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. వైసీపీ అవమానపడిపోతూ ఉంది. వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ నాయకుడు మాట్లాడిన మాటలకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ కారణం దొరికినా దాన్ని గొడవ చేస్తారు. ఇక్కడ ఏమన్నారండి, ఆ ఎమ్మెల్యే ఏమన్నాడండి, వైసీపీ వాళ్ళు వాళ్ళ భార్యలను తార్చుతారు అన్నారు అని వైసీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అండి ఇది? అలా అన్నారా? తప్పు కదా అది. అలాగా వైసీపీలో ఉన్న భార్యల్ని, ఆ వైసీపీలో ఉన్న అందరి భార్యల్ని కించపరిచి మాట్లాడినాడు ఎవడు ఇప్పుడు? సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యే కాదా? ఏం చేయాలి మరి ఇతన్ని? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పాలి? ఎరా బాబు ఎమ్మెల్యే ఏటో ఎలాంటి మాటలు మాట్లాడు, అక్కడ అలాగ అనలేదు కదా, ఎందుకు నువ్వు వైసీపీలో ఉన్న భార్యలు అందరినీ కలిపి ఎందుకు అన్నారు నువ్వని ఏమన్నా మందలించాడా? మందలించాలి వద్దండి. ఏం పద్ధతి అండి ఇది? దీనికి మళ్ళీ ఒక్కొక్కడు వచ్చేయటం, దాని మీద వాయిస్లు ఇచ్చేయటం. వీడో మాజీ మంత్రి బ్రోకర్ రాధాకృష్ణ గారిని అంటున్నాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? మహిళల్ని ఏదో సంథింగ్ చేసేవాళ్ళనే కదా ఆ పదం వాడతాం. అంటే మహిళల్ని ఇప్పుడు ఎవడో అవమానిస్తున్నాడు? మరి జోకర్ గడే కదా అవమానిస్తున్నాడు ఇప్పుడు. మీకు అర్థమవుతుందండి? మనం లాగాలి ఏది దాంట్లో ఉన్న కోడిగుడ్డు వెంట్రుకలు అంటే ఇదిగో వీళ్ళే ఇచ్చేస్తున్నారు. మహిళలు ఇలా సంథింగ్ చేస్తారు అని చెప్పి రాధాకృష్ణ గారు చెప్తే చేస్తారు. మహిళలు ఎంతకన్నా సరే తెగిస్తారు, ఎంతకన్నా తెగజారుతారో నీకు వీడు మాట్లాడుతున్నాడు. మరి అంతే కదా దాని అర్థం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉందంటే అండి, తల్లికి తిండెట్టినోడు పినతల్లికి కోకెడతానన్నాడంట అని ఒక సామెత ఉంది. ఒకవేళ ఆ సామెత మనం చెప్పాను కూడా, మా అమ్మనే మా చిన్నమ్మని అవమానించారు, మా అమ్మనే మా చిన్నమ్మల శీలాలను అవమానించారు, మా అమ్మ మా చిన్నమ్మ ఏదో చేసిందంట అన్న దగ్గర తెస్తారు వీళ్ళు. ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని దాన్ని చిలవల పలవలు చేసేసి